హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యింది. వాళ్ళతో పాటు నాకు కూడా స్ప్రింగ్ బ్రేక్ అయిపోయింది. మార్నింగే మళ్ళీ బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేసుకోవడం హడావడి అంతా స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చి పప్పు పాలకూర చేశాను. మా పాపకైతే కంప్లీట్గా అన్ని పోర్షన్స్ పప్పు పాలకూరతో రైస్ పెట్టాను. మా బాబుకి ఒక్క పోర్షనే రైస్ పెట్టాను. ఇంకా చపాతీ 4 డేట్స్ పెట్టాను. ఒక్క పోర్షన్ రైస్ పెట్టినా సరే మళ్ళీ దాన్ని ఒక 2 స్పూన్స్ తినేసి రిటర్న్ బ్యాక్ తెస్తాడనమాట. అందుకని చపాతీతో పాటు ఇంకొక ఐటమ్ ఏదైనా సరే పెడుతూ ఉంటాను. ఈరోజు డేట్స్ పెట్టాను. ఇంకా బ్రేక్ వచ్చి ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ ఫుల్గా తినలేకపోతున్నానని చెప్పి పీసెస్ కట్ చేసి పెట్టాను. ఇంకా గ్రేప్స్. మా హస్బెండ్కి వచ్చి కినోవా కిచడీ చేశాను అనమాట. యూజువల్గా కినోవా ఒక్కటే కాకుండా కొంచెం రైస్ యాడ్ చేసే ఒక 1 గ్లాస్ కినోవా తీసుకుంటే ఒక పావు గ్లాస్ అన్న రైస్ యాడ్ చేసి చేసేదనమాట. ఇంకా అలా కాకుండా కంప్లీట్గా కొంచెంగా అవాయిడ్ చేద్దామని చెప్పి ఈరోజు అసలు రైస్ లేకుండా ఓన్లీ కినోవా పెసరపప్పు కలిపి కిచడీ చేశానమాట. ఇంకా 1 బాయిల్డ్ ఎగ్ పెట్టాను. ఈ కిచడీతో కర్డ్ కాంబినేషన్ బాగుంది, టేస్టీగా ఉంది కూడా. అందుకని కొంచెం కర్డ్ పెట్టాను.